హలో ఫ్రెండ్స్, సంక్రాంతి వచ్చేస్తుంది. సంక్రాంతి అంటేనే చక్కినాలు మన తెలంగాణలో. సో మా మమ్మీ అయితే చేసేసింది. బియ్యం నానబెట్టుకొని జల్లెడలో వేసి వాటర్ పోయేంత వరకు ఉంచేసి క్లాత్లో పోసేసి మంచిగా కొంచెం వాటర్ అన్నీ పోయినాక ఈ తడి బియ్యాన్ని గిన్నెలో వేసి మంచి పిండి వేసుకొని తీసుకొచ్చిందనమాట. గిన్నెకి వెళ్ళి ఆ పిండిని ఇట్లా కొంచెం విడదీసినట్టు చేసి దాంట్లో ఓమ, మన రుచి సరిపడినంత ఉప్పు, నువ్వులు మనకు కావాల్సినన్ని. కొంతమంది నువ్వులు ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు. మేమైతే నువ్వులు కొంచెం ఎక్కువనే వేస్తుంది మమ్మీ చక్కినాలలో. సో నువ్వులన్నీ వేసేసుకొని మంచిగా కలుపుకొని కొంచెం గట్టిగానే కలుపుకోవాలి పిండిని ఫస్ట్. తర్వాత మనకి కావలసినప్పుడు కొంచెం కొంచెం వాటర్ పెట్టుకొని వేసుకోవడమే. ఈ పిండితోటే గౌరమ్మ చేస్తారనమాట. చేసేది దాని చుట్టూ ఫస్ట్ ఒక చకినం వేసి ఇంకా 2, 3 చేపలల్లో వేసారు మా వదిన, మా అక్క, మా మమ్మీ ముగ్గురు కలిసి వేసారనమాట. నేను ఓన్లీ ఇట్లా అప్పాలు మాత్రమే అందించిన. ఇంకా మాకు అన్నయ్య కోసం చిన్న చిన్న అప్పాలు కూడా వేసేసింది. ఇంకా మా మమ్మీ కాల్స్తే మేమందరం అందించినాం అనమాట. తర్వాత వీటిని ఒక పెద్ద గంజుల్లో వేసి స్టోర్ చేసుకుంటాం.